హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ గురించి చెప్తాను. సో అదేంటంటే ఒక మినీ పీసీ అనమాట. సో జనరల్గా మనం పీసీ బిల్డ్ చేయడానికి కానీ మినిమం మనకి ఒక మంచి పీసీ కావాలనుకుంటే మనకు బడ్జెట్ అనేది పెట్టాల్సి వస్తుంది అనమాట. సో మినిమం పీసీ బిల్డ్ మనకి ఒక దాదాపుగా 10,000 అని కావాలి మినిమం నేను చెప్తుంది. సో మినిమం మనకి 10,000 కావాలి ఒక సిపియూ కొనాలంటే. కానీ ఒక ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అనేది ఉందన్నమాట. సో కేవలం మీకు ఆ సిపియూ మీరు సపోజ్ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఆ సిపియూ కేవలం మీకు అది 4,000 to 5,000 మధ్యలో వచ్చేస్తుంది అనమాట. సో అది ఏదో కాదు. సో దాన్ని రాస్బెర్రీ పై అంటారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో చిన్నగా ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అంత సైజులో ఉంటుంది అనమాట ఇది కూడా. సో దీన్ని రాస్బెర్రీ పై అంటారు. సో జనరల్గా మనకి పీసీ కావాలా, జనరల్గా మనకి సిపియూకి ఏంటి, మనకి ఒక రెక్టాంగులర్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఒక బాక్స్ ఉండి, సో బాక్స్లో మనకి ఏవైతే కాంపోనెంట్స్ కావాలో ఆ కాంపోనెంట్స్ అన్ని ఫిక్స్ చేసి మనం వాడుతుంటాం. సో కానీ ఈ రాస్బెర్రీ పై ఏంటంటే మనకి చాలా చిన్న సైజ్ క్రెడిట్ కార్డ్ షేప్లో ఉండటం ద్వారా మనకి చాలా లెస్ ఎక్స్పెన్సివ్ కంప్యూటర్ని అయితే మనం పొందొచ్చు అనమాట. సో ఈ లెస్ ఎక్స్పెన్సివ్ కంప్యూటర్లో మనకి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్గానే మనకి ర్యామ్ ప్రాసెసర్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఉన్న ప్రాసెసర్ మనకి పర్టికులర్గా తెలియదు కానీ సో జనరల్గా మనకి జనరల్ యూస్కి ఈ ప్రాసెస్ అనేది మనకి సరిపోద్ది అనమాట. అలాగే ర్యామ్లో మనకి ఇందులో 2 వేరియంట్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి. 4GB ర్యామ్, 2GB ర్యామ్, 8GB ర్యామ్ ఉంటాయి. ఈ రాస్బెర్రీ పై చిప్ మనకు వచ్చేసి దాదాపుగా చాలా వర్షన్స్ అయితే ఉన్నాయి. రాస్బెర్రీ పై ఉంది, రాస్బెర్రీ పై 2, 3, 4, 5. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చేసి రాస్బెర్రీ పై 5 అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇదే రాస్బెర్రీ పై 5. సో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్పెరిమెంటల్గా చూపించేది మాత్రం రాస్బెర్రీ పై 4. నేను ఆల్రెడీ అది మాకు మా సెమ్లో ఒక ప్రాజెక్ట్ టైప్ అనమాట. సో అది మేము చేసి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ఇది ఎందుకు అసలు ఈ రాస్బెర్రీ పై ఎందుకు మీరు నన్ను అడిగితే, ఈ రాస్బెర్రీ పై అనేది లో కాస్ట్ కంప్యూటర్ అనమాట. సో ఇందా చెప్పినట్టే మనకి పీసీ బిల్డ్కి మనకి ఎక్కువ కాస్ట్ అనేది కావాలి. మినిమం 10,000 నుంచి 15,000 అయితే కావాల్సి వస్తుంది మనకి ఒక పీసీ కావాలంటే. సో కానీ ఈ రాస్బెర్రీ పై ద్వారా మనకి కేవలం ఒక 5,000 లేదా 4,000, సో మ్యాక్సిమం 8,000తోనే మనకి పీసీ బిల్డ్ అనేది అయిపోద్ది అనమాట. మీరు 10,000, 15,000 పెట్టి బేసిక్ కంప్యూటర్ తీసుకునే బదులు ఈ 5,000 లేకపోతే ఈ 7,000 పెట్టేసి మీరు ఈ రాస్బెర్రీ పై తీసుకోవడం మేలు అనమాట. సో మరి ఈ రాస్బెర్రీ పై ఓఎస్ ఆల్రెడీ మనకి ఓఎస్ అన్ని ప్రీ బిల్డ్ గానే వస్తాయి అంటే రాదు. మనలో మనం ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది రాస్బెర్రీ పై ఇమేజ్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా. ఇందులో మనకి ఏ సాఫ్ట్వేర్లు వర్కౌట్ అవుతాయి అంటే మనకి వాళ్ళు రాస్బెర్రీ పై ఓఎస్ అని సపరేట్గా వాళ్ళు సపరేట్గా తయారు చేసిన ఒక ఓఎస్ ఉంటుంది. సో అది బాగా నేను అదే రికమెండ్ చేస్తాను, బాగా వర్కౌట్ అవుద్ది. సో లేకపోతే మీకు లినక్స్లోనే మీకు డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లినక్స్లో మీకు చాలామంది తెలిసి ఉంటుంది లినక్స్ ఉబంటు అని చెప్పేసి. లినక్స్ ఉబంటు మనకి రాస్బెర్రీ పైలో ఎక్కువ వాడుతూ ఉంటారు. లినక్స్ ఉబంటు కూడా ట్రై చేయొచ్చు, మనకు బాగుంటుంది. సో కాకపోతే లినక్స్ ఉబంటు వాడాలంటే మీరు రాస్బెర్రీ పై 4, రాస్బెర్రీ పై 5 ఈ 2 వర్షన్లో 8GB ర్యామ్ అనేది నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే రాస్బెర్రీ పై 4GB ర్యామ్లో మేము ఆల్రెడీ లినక్స్ ఉబంటు ట్రై చేస్తే మాకు అది వర్కౌట్ కావాలంటే మేము చాలా ల్యాగ్స్ ఫేస్ చేసాం. సిస్టమ్ కాన్ఫిగ్ కావడం కూడా చాలా టైం పట్టింది. సో మీకు లినక్స్ సాఫ్ట్వేర్ వాడాలనుకుంటే మీరు 8GB ర్యామ్ ఉన్న రాస్బెర్రీ పై తీసుకోవడం బెటర్. లేదు మీకు 4GB ర్యామ్ రాస్బెర్రీ పై తీసుకోవాలనుకుంటే సో మీరు పక్కా వాళ్ళు ఇచ్చే రాస్బెర్రీ పై ఓఎస్ ఉంటుందో 32-bit ఆర్ 64-bit ఏదో ఒకటి. సో రెండింటిలో మీరు ఏదో ఒకటి వాడటం బెటర్ అనమాట. సో మీరు కాస్ట్ వైజ్గా చూసుకోవచ్చు. రాస్బెర్రీ పై 4 మీకు 4GB ర్యామ్ మోడల్ వచ్చేసి మీకు దాదాపుగా ఇది 5,000 రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. మీకు అమెజాన్లో 5,800, వాళ్ళ సైట్లో వచ్చేసి మీకు 5,300 రేంజ్ ఆ రేంజ్లో ఉంటుంది. రాస్బెర్రీ పై 4 8GB ర్యామ్ వచ్చేసి మీకు 7,000 రూపీస్ అయితే ఉంటుంది, నియర్లీ 7,000 ఉంటుంది. మీకు సినిమా చూడొచ్చు ఇక్కడ. అది మీరు రాస్బెర్రీ పై 5 చూసుకుంటే మీకు ఇది కూడా దాదాపుగా 5,000 అయితే ఉంటుంది 4GB ర్యామ్. అండ్ 8GB ర్యామ్ వచ్చేసి 8,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు అన్ని కాస్ట్ వచ్చేసి. సో దీని స్పెక్స్ అయితే ఏముంటుంది, సో స్పెక్స్ అయితే చెప్పా కదా, ఇన్బిల్ట్ ప్రాసెసర్ ఉంటుంది. ఏదైనా 4GB ఆర్ 8GB మీరు తీసుకున్న దాన్ని బట్టి. అండ్ ప్రాసెసర్ కూడా అండ్ ర్యామ్ అనేది అట్లా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇన్బిల్ట్ ప్రాసెసర్ అనమాట, జస్ట్ బేసిక్ ప్రాసెసర్. సో మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇక్కడ మొత్తం వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది మళ్ళీ. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట దీని వర్కింగ్ ప్రోటోటైప్ వచ్చేసి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇది రాస్బెర్రీ పై ఓఎస్ 64-bit ఓఎస్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు అన్ని రకాలమైన యూట్యూబ్ ఓపెన్ అవుద్ది, మీరు బ్రౌజింగ్ చేసుకోవచ్చు. క్రోమ్ ఉంటుంది ఇందులో ఇన్బిల్ట్గా. సో క్రోమ్ నుంచి ఏమైనా మీరు బ్రౌజింగ్ చేసుకోవచ్చు, క్యాజువల్ బ్రౌజింగ్, క్యాలిక్యులేటర్, మీరు కావాలంటే డాక్యుమెంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బేసిక్ నీడ్స్ అనమాట. సో ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలకు కానీ మీకు ఒక ల్యాప్టాప్ ఒక డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఎక్స్పీరియన్స్ కావాలి తక్కువ కాస్ట్లో, మీరు ఒక 10,000, 15,000 పెట్టి వచ్చే బేసిక్ కంప్యూటర్ కంటే 5,000, 6,000 పెట్టడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇదంతా
ఇది దీని వర్కింగ్ సర్ఫేస్ అనమాట. మీకు చూసుకో దీనిలో ఎథర్నెట్ కేబుల్స్, మనకి USB 3.0 ఉంది, బ్లూటూత్ వర్షన్ 5 అనమాట. ఇది LPDDR4 ర్యామ్తో వస్తుంది. రాస్బెర్రీ పై 5 వచ్చేసి LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఇది ఎక్కువ వాడటం వల్ల హీట్ కూడా ఏం అవ్వదు అనమాట. జస్ట్ మీరు మొబైల్ ఛార్జర్ పెట్టి దీనికి పవర్ సప్లై ఇస్తే సరిపోతుంది. సో ఇంకా మానిటర్, కీబోర్డ్ అంటే ఇంకా మీరు ఎక్స్టర్నల్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో పీసీ బిల్డ్ అంటే కేవలం మనకి CPU మాత్రం అని చెప్పేసి సో నేను ఇదే చెప్తున్నాను. సో ఇదిగా చూసారు కదా ఫ్రెండ్స్, దాని వర్కింగ్ ప్రోటోటైప్ ఎలా ఉందో. సో మీకు అది అంత అడ్వాన్స్ కాకపోయినా జస్ట్ బేసిక్ కంప్యూటర్ అనమాట. క్రెడిట్ కార్డ్ సైజు CPU లాంటిది, జస్ట్ ఒక బేసిక్ నీడ్స్కి మాత్రమే. ఎక్కువ ఫంక్షన్స్ అయితే దీంట్లో మీరు చేయలేరు. ఒక 10,000 15,000 పెట్టి CPU కొనుక్కునే కంటే మీకు ఈ జస్ట్ 4, 5, 6,000తో మీకు ఒక బేసిక్ కంప్యూటర్ అయితే మీరు వాడుకోవచ్చు అనమాట. కాకపోతే ఇందులో విండోస్ అయితే కంఫర్టబుల్ కాదు. సో విండోస్ కంఫర్టబుల్ చేయలేం ఈ చిన్న దాంట్లో మనం. సో ఇలా మీకు మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పలేదు. ఒకవేళ మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. దీని గురించి నేను పక్క ఫుల్ డీటెయిల్స్, అసలు దీని ఎట్లా వర్క్ అయింది, ఇది మేము ఎట్లా మొత్తం దీన్ని ఎట్లా వర్క్ చేసి అని చెప్పేసి మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. జస్ట్ మీరు దీన్ని బై చేయాలనుకుంటే మీరు అమెజాన్లో బై చేయొచ్చు, లేకపోతే మీకు తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే రాస్బెర్రీ పై వాళ్ళ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి లేదా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇదే guys వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఈ వీడియో మీకు ఎంతమంది యూస్ఫుల్ అయింది, కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నాను నేను. సో మీకు ఆల్రెడీ రాస్బెర్రీ పై గురించి మీకు తెలుసు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ కూడా చూడతాం, మళ్ళీ కోసం అంటే దెన్ బాయ్ నౌ.